నిజమైన కాంగ్రెస్ వాది ఆవిడ. విభజించి పాలించడం అనేటటువంటిది. కాకపోతే పాత రోజుల్లో ఓన్లీ టీవీలు పేపర్లు అప్పుడున్న ప్రభుత్వం చేతిలో ఉండేది. అప్పుడు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈవెన్ వేరే పార్టీల ప్రభుత్వాలు వచ్చినా అవి తాత్కాలిక కూటములైనవి. దాంతో విరక్తి, ఆధిపత్యం, మీడియా ఆధిపత్యం వీళ్ళ చేతిలోనే ఉండేది. వీళ్ళు ఆ రోజున బురదలు చల్లి ఎదురోళ్ల మీదన నడుపుకొచ్చారు. ఇది సోషల్ మీడియా యుగం. సోషల్ మీడియా యుగంలో నిజం నిగ్గతీసి మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. అందులో భాగమే ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది షర్మిల. గుళ్ళు కాదు టాయిలెట్స్ కట్టమంది. నువ్వు ఇదే మసీద్ దగ్గరికి వెళ్ళి, చర్చి దగ్గరికి వెళ్ళి చెప్తావా? చెప్తావా వాళ్ళకి? మీరు మసీద్ కట్టబాకండి, చర్చి కట్టబాకండి, రోడ్లు వేసుకోండి, లేకపోతే టాయిలెట్స్ కట్టండి అని చెప్పగలవా? తాట తీసి వదిలి పెడతారు. రేపు పొద్దున్నే దేశవ్యాప్త ఉద్యమాలు వస్తే సెకండ్ల మీద ఆ పార్టీ పీకి అవతల పడేస్తుంది. హిందువులు వచ్చేటప్పటికి ఆవిడ పక్కన చూసి నవ్వుతున్నారు తెలుగు కాంగ్రెస్ నాయకులు. సిగ్గుపడాలి వాళ్ళు. వాళ్ళు హిందువులే నాయకులు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ తాళిబొట్టు కట్టించుకునేది, తాళిబొట్టు ఆ దేవుడి సమక్షంలోనే కట్టించుకుంటది. వాళ్ళ వెనకాలే ఉన్న హిందూ నాయకులు తెలుసు నాకు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో విపరీతమైన పూజలు చేసేవాళ్ళు. సిగ్గుపడద్దు. షర్మిల గారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే సార్, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అంటే అక్కడ వాళ్ళకి చర్చిలే ఉండాలి, వాళ్ళ క్రైస్తవులే ఉండాలి, అక్కడ హిందుత్వం వద్దు, హిందూ గుళ్ళు వద్దు, వేరే ఏమన్నా కట్టండి అని అంటే ఆమె ఫిక్స్ అయిపోతున్నారేమో. ఎస్సీ ఎస్టీలు అంటే ఓన్లీ క్రైస్తవులే, హిందువులు కాదని. వాళ్ళల్లో కూడా చాలా మంది హిందువులు ఉంటారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు అన్నట్టుగా ఉంది నేను చేసిన వ్యాఖ్యలు చూస్తాం. అంటే అది కాదు, బేసిక్ గా ఏమైందంటే వీళ్ళు మనకి ఇదివరకు ఏంటంటే ఊరికి ఒక పెద్ద ఆలయం ఉండేది, ఆలయ ఆధారిత పరిపాలన ఉండేది మనకి. ఇప్పుడు ఇవన్నీ ఎలక్షన్ ఇవన్నీ కానీ అప్పట్లో ఏంటి, గుడి బేస్డ్ గానే పరిపాలన. ఆ ఊళ్ళో ఉన్న పెద్దలు గుడి ముందు కూర్చుంటారు, పంచాయతీ ఏ ఇష్యూ వచ్చినా గుడి ముందే నడిచేది. దాంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కుల విభజన చేశారు. పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏందయ్యా నువ్వు, నీ స్థాయి ఏంటి, ఆడేంటి అంటాం. అదే ఊరు పెద్ద కామందు దగ్గరికి వెళ్ళి నీ స్థాయి ఏంటి, పంతులేంది, ఆడెంత, ఇట్లాగా ఒకళ్ళకొకళ్ళకి మధ్యన విభజన చేశారు. ఆ సంప్రదాయం కొనసాగింది. ఇప్పుడు ఈవిడ